Hello friends, welcome to our channel Food Delights హైదరాబాద్. రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ను మన ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ని చాలా చిన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. ఒక పెద్ద మూకుడు తీసుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కినాక ఇందులో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు ముందుగా వేయటం వల్ల వెజిటేబుల్స్ త్వరగా మగ్గుతాయి. వెజిటేబుల్స్ ఉడికేదాకా మూత పెట్టి ఉంచాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి ముందుగా 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని బాగా కడిగి అరగంట పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అరగంట నానినాక ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని నీళ్లు వేడెక్కినాక కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ని నీళ్ళల్లో వేసుకోవాలి. ఏడు నుంచి 10 నిమిషాలు ఉడికిన తర్వాత 80% ఉడికిన బాస్మతి రైస్ రెడీ అవుతుంది. తర్వాత రైస్ నుంచి నీళ్ళను వార్చాలి. ఇప్పుడు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో వాడే బాస్మతి రైస్ పొడి పొడిగా రెడీగా ఉంది. ఇప్పుడు ఉడికిన వెజిటేబుల్స్ మీద రెడీ అయిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ మిరియాల పొడి, 2 స్పూన్ల సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో వాడే ఎగ్ కోసం ముందుగా ఒక మూకుడులో ఆయిల్ పోసుకొని బీట్ చేసిన 6 ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఎగ్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఎగ్ని ఫ్రైడ్ రైస్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇలా ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ స్టైల్లో లాగా ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫుడ్ డిలైట్స్ హైదరాబాద్.